గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర మంగళగిరి నియోజకవర్గానికి చేరుకుంది. మంగళగిరి నియోజకవర్గంలోని పల్లెలన్నీ కూడా షర్మిల పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి. తమ సమస్యలను, కష్టాలను, కన్నీళ్లను తెలుసుకోవడానికి షర్మిల తమ గ్రామాలకు వస్తున్న నేపథ్యంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా ఆమెకు ఎదురేగి తమ సమస్యలను వివరిస్తూ రాజన్న రాజ్యంలో తాము ఏ రకంగా సుఖంగా ఉన్నామో, ఈనాడు తాము పడుతున్న బాధలేంటనేది ఆమె దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్రకు వస్తున్న ఆదరణ ఎందుకింత ఆదరణ వస్తుంది? మరీ ముఖ్యంగా వృద్ధులు, మహిళలు అత్యధికంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. దానికి ఒకటే ఒక కారణం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో ఆ పథకాలు మొత్తాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశంతో కుమ్మక్కై ఈ రోజున ఆ పథకాలు మొత్తానికి అంటే తుంగలో తొక్కింది. కాబట్టి ఆ పథకాలు ఈ రోజు తిరిగి కొనసాగించడంలో ఆ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి మరి వాళ్ళందరూ కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ మళ్ళా తిరిగి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు మొత్తం కూడా తిరిగి కొనసాగుతాయి అనే నమ్మకంతో మరి ఈ రోజున విశేషంగా ప్రజలంతా పాల్గొంటూ తమ సమస్యల మొత్తాన్ని కూడా షర్మిలమ్మ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలోకి షర్మిల పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలో పసుపు రైతులు కానీ, అరటి రైతులు కానీ ఏ రకమైన సమస్యలను ఆమె దృష్టికి తీసుకొస్తున్నారు? ముఖ్యంగా విద్యుత్ సమస్య అండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు ఆయన మరి 9 గంటలు 7 గంటలు మొట్టమొదటిసారి ఉచితంగా విద్యుత్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఆ విద్యుత్ కూడా నాణ్యమైన విద్యుత్ ఇచ్చారు. అంటే విద్యుత్ సరఫరాలో అప్ అండ్ డౌన్స్ లేకుండా చేశారు. కాబట్టి పంటలకి సక్రమంగా వాళ్ళు నీరు పారించుకొని మరి పంటలను బాగా పండించారు. అలాగే పండిన పంటకి మరి గిట్టుబాటు ధర అనేది మంచి రేటు వచ్చింది. కాబట్టి ఇవాళ ఆ రేట్లు లేవు. కాబట్టి వాటన్నిటిని కూడా మరి షర్మిల గారి దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉందండి. ప్రజా సమస్యల కోసం షర్మిల చేపట్టిన ఈ పాదయాత్ర మరో 2 రోజుల్లో 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. ప్రధానంగా ఈ 100 రోజులు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఎటువంటి సమస్యల మీద ఒక విధానపరమైన నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలు అత్యధికంగా ఉన్నారు. కాబట్టి చేనేత సమస్యలు ఏవైతే ఉన్నాయో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి చేనేతలకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వడం జరిగింది. అదే ప్యాకేజ్ తో పాటు వాళ్ళకి లోన్లు అందించడం కానివ్వండి, రాజీవ్ గృహకల్పలో వాళ్ళకి ప్రత్యేకంగా ఇళ్లను కేటాయించడం కానీ జరిగింది. అవన్నీ కూడా ఇవాళ మరుగున పడిపోయినాయి. కాబట్టి తిరిగి వాటిని అడ్రస్ చేయాలి. చేనేతలకు అధిక ప్రాధాన్యత కల్పించాలి. చేతి వృత్తుల వాళ్ళకి అధిక ప్రాధాన్యత కల్పించాలనే నిర్ణయంతో అమ్మన్నారండి. అంటే ఈ 100 రోజుల పాదయాత్ర సందర్భంగా మంగళగిరిలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు ఏ రకంగా తరలి రాబోతున్నాయి? నాకు అందిన సమాచారం ప్రకారం అందరు ఎమ్మెల్యేలు కూడా మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. అలాగే ఈ జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో మరి పాదయాత్ర అమ్మ చేసింది. కాబట్టి ఇది గుంటూరు జిల్లాలో చిట్ట చివరి నియోజకవర్గం అమ్మ పాదయాత్ర. కాబట్టి మిగతా 13 నియోజకవర్గాల వాటిని కూడా రేపొద్దున 100వ రోజు పాల్గొనడానికి సమాయత్తమవుతా ఉన్నారని, భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని ఆశిస్తా ఉన్నాను. మంగళగిరి నియోజకవర్గంలో 100 రోజుకు చేరుకోబోతున్న షర్మిల పాదయాత్ర సందర్భంగా ప్రధానంగా చేనేత సమస్యల మీద ప్రస్తావన వస్తుందని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి